హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాళ ఈ వీడియోలో మనం టమాటా రసం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీ అండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, అంత సింపుల్గా చెప్పేస్తాను. ఈ విధంగా మీరు కనుక నేను చెప్పినట్టు రసం ప్రిపేర్ చేసుకున్నారంటే రైస్లోకి వేసుకొని తినడం కాదండి, గ్లాస్లో పోసుకొని తాగేస్తారు, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రొసీజర్ చూసేద్దాం. ముందుగా 5 టమాటాలు తీసుకోండి. అదేవిధంగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. టమాటా ముక్కల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోండి. అదేవిధంగా చింతపండుని ఒకసారి వాష్ చేసుకొని ఇందులోకి వేసేసుకోండి. మనం గిన్నెలో కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకుంటే ప్రెషర్ కుక్కర్లో తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ మాత్రమే వాటర్ వేయండి, ఎక్కువ వేయకండి. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని స్టవ్ పైన పెట్టేసి ఒక్క విజిల్ రానివ్వండి చాలు. ఒక విజిల్కే మనకు టమాటా ముక్కలు బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు 5 లేదా ఒక 10 లేదా 15 మిరియాలు తీసుకోండి. అదేవిధంగా జీలకర్ర తీసుకోండి, 1 టేబుల్ స్పూను. వీటిని పౌడర్ చేసేసేసి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఒక విజిల్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మనకు టమాటా ముక్కలు బాగా ఉడికిపోయి ఉంటాయండి. వీటిని కాసేపు అలా చల్లారనిద్దాము. ఇవి కాసేపు చల్లారిన తర్వాత వీటిని మనం చేత్తోనే ఈ విధంగా పిసికేసుకోవచ్చండి. లేదనుకుంటే మనం వాటర్ వంపేసేసుకొని పప్పు గిత్తితో అయినా స్మాష్ చేసుకోండి. ఇలా చేత్తో బాగా పిసుక్కుంటూ మనకు టమాటా మీద తొక్కలు వస్తాయి కదండి, అది మరియు చింతపండు తొక్కలు మనకు కావాలనుకుంటే పక్కన తీసేసేయండి. తీసేసేసుకొని ఈ విధంగా రసం ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ రసంలోకి మనం పౌడర్స్ వేసుకుందాము. ఇందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రసం కన్సిస్టెన్సీ కావాల్సినంతగా చూసుకొని వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ 2.5 గ్లాస్ వాటర్ వేసానండి. రసం నీళ్ళగా ఉంటేనే బాగుంటుంది కదా మనకు. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేయండి. ఇవి చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి వేసుకోండి. ఒక 4 నుంచి 5 ఎండుమిర్చి తీసుకొని వేసుకోండి. ఇలా తుంచి వేసుకోండి. రసంలోకి ఎండుమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, తప్పకుండా వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. తర్వాత ఇందులోకి మీడియం సైజ్ 1 ఆనియన్ అండి కట్ చేసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆనియన్ని కాసేపు అలా ఫ్రై అవ్వనిద్దాము. ఎక్కువగా ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, రసంలో కొంచెం ఆనియన్స్ కనిపిస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు కూడా వేసి బాగా కలిపేసేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాం కదండి రసము, ఆ రసం మొత్తం ఇందులో వేసేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపేసి ఒక పొంగు రానివ్వండి. ఇప్పుడు మనం రసం టేస్ట్ని ఎన్హాన్స్ చేయడం కోసము కొంచెం బెల్లం వేసుకుందామండి. ఇలా బెల్లం వేసుకోవడం వల్ల రసం టేస్ట్ చాలా బాగుంటుంది, తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు రెమ్మలు ఈ విధంగా పెట్టేసేసుకొని మూత పెట్టేసుకుందామండి. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా 1 పొంగు వస్తే చాలండి రసం మనకు. మనం ఆల్రెడీ టమాటా చింతపండు బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువగా ఏం బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. 1 పొంగు వస్తే చాలు. చూడండి, 1 పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వెల్లుల్లి వేసుకుందామండి. కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి 1 వెల్లుల్లి. తర్వాత అలాగే మనం మిరియాలు జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి. ఈ పౌడర్స్ వెల్లుల్లి వేసిన తర్వాత ఈ ఫ్లేవర్స్ మనకు రసంలోనే ఉండడం కోసం ఇవి వేసి ఒకసారి కలిపేసి వెంటనే మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి 1 నిమిషం పాటు అలా బాయిల్ అవ్వనివ్వండి. చూడండి, 1 నిమిషం తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే రసం ఈ విధంగా రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. చివరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే రసం రెడీ అయిపోతుందండి. అంతేనండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.